ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ కన్వెన్షన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. మధ్యవర్తులు ఫోన్లను ట్యాప్ చేయడంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిందని తెలిపింది. ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో పరికరాలను కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డితో పాటు కొందరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ బిఎల్ మాత్రం సంతోష్ ను అడ్డం పెట్టుకుని కవితను మద్యం స్కామ్ నుంచి తప్పించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఆడియోలను ముందుకు తెచ్చి ఎమ్మెల్యే కొనుగోళ్లకు తెరతీసినట్లు తెలిసింది. నాడు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ కన్వెన్షన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. మధ్యవర్తుల ఫోన్లను ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిందని తెలిపింది. ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో పరికరాలను కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డితో పాటు కొందరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ బిఎల్ మాత్రం సంతోష్ ను అడ్డం పెట్టుకుని కవితను మద్యం స్కామ్ నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఆడియోలను ముందుకు తెచ్చి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసినట్లు తెలిసింది. నాడు బిఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయో చూడాలి మరి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ కన్వెన్షన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, రాధాకిషన్ సంబంధించినటువంటి వాంగ్మూలం ఏదైతుందో ఆ వాంగ్మూలంలో ఉన్నటువంటి కొత్త కోణాలు అయితే ప్రస్తుతం వెలుగులోకి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరి ప్రమేయం ఏంటి, ఎవరెవరి ఫోన్లని ఎందుకని ట్యాప్ చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఆ స్టేట్మెంట్ లో కొత్త విషయాలను అదేవిధంగా సంచలనమైనటువంటి విషయాలను పొందుపరిచారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి అంటే
బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఇబ్బందికరంగా మారారు, ఆ ఇబ్బందికరంగా మారినటువంటి వారి ఫోన్లను అయితే నిఘా పెట్టినట్టుగా రాధాకిషన్ అయితే స్పష్టం చేయడం జరిగింది. మరి అందులో చూసుకుంటే ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలపడం జరిగింది. చెంబీపూర్ రాజుపై రాధాకిషన్ రావు నిఘా పెట్టడమే కాకుండా కడియం శ్రీహరితో ఉన్నటువంటి రాజకీయ విభేదాల పైన ఈ నిఘా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా అయితే ఈ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తెలిసింది. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే వారిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి నిఘా పెట్టినట్టుగా అయితే రాధాకిషన్ తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చెప్పారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా నిఘా పెట్టాము, ఆయన తరచుగా ఎవరెవరిని కలుస్తున్నది, ఎవరెవరి ఫోన్లు మాట్లాడుతున్నది అనే దాని మీద కూడా నిఘా పెట్టినట్టుగా అయితే తన స్టేట్మెంట్ లో వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఎవరైతే మాజీ పోలీస్ అధికారి ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా శ్రీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లు కూడా ట్యాప్ చేశాము, పదే పదే వీరి ఫోన్లు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే దాని మీద కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జానారెడ్డి కొడుకైనటువంటి రఘువీర్ రెడ్డి, అదేవిధంగా సరితా తిరుపతయ్య, దువ్వాడి నరసింహారావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ వీరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా అయితే స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈటెల రాజేందర్, బండి సంజయ్, అదేవిధంగా ఎస్పీ అరవింద్ అనుచరులు అయినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ఒక రాజకీయ పారిశ్రామిక సినిమా రంగానికే కాకుండా మీడియా యజమానులు ఎవరైతే ఉంటారో ఆ మీడియా యజమానులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా కొంతమంది సెలెక్టెడ్ మీడియా యజమానులు ఎవరైతే ఉంటారో ఆ మీడియా యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా అయితే సంచలనంగా మారబోతుంది. అయితే ఇక్కడ కొంత కీలకం, ఎందుకంటే రాధాకిషన్ వచ్చినటువంటి వాంగ్మూలంలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నటువంటి వ్యవహారం కొంతమంది తెలియడంతో వాళ్ళు వాట్సాప్, అదేవిధంగా స్నాప్చాట్ లో మాట్లాడుకున్నటువంటి వివరాలను కూడా, అంటే ఆ వివరాలను కూడా మేము సేకరించాము, ఆ సేకరించడానికి టెక్నికల్ గా కావాల్సినటువంటి కొన్నిటిని ఉపయోగించామంటూ కూడా రాధాకృష్ణ వచ్చినటువంటి స్టేట్మెంట్ లో బయటపడింది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా ఆధారంగా కూడా ఎవరెవరితో వాట్సాప్ లో కానీ స్నాప్చాట్ లో కానీ మాట్లాడుకున్నారు అనేటటువంటి రికార్డును కూడా ప్రణీత్ రావు విశ్లేషించి రాధాకిషన్ రావుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక మాజీ కీలక, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి, కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి పేరు కూడా బయటికి రావడంతో ప్రస్తుతం ఆ మాజీ మంత్రికి సంబంధించి కూడా ఎంక్వైరీ నడుస్తుంది. అయితే ఆ మంత్రి ఆదేశాలతోనే ప్రణీత్ రావు డైరెక్ట్ గా చర్చలోకి వెళ్లి ఆ మీడియా యజమాని ఇచ్చినటువంటి సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎవరు ఆ మీడియా యజమాని అంటే ఆ మీడియా యజమానినే మొత్తం ఇతర మీడియా యజమానులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి చూసుకుంటే మాత్రం కాస్త కీలకమైనటువంటి దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వచ్చిన నేపథ్యంలోనే ఆ మీడియా యజమానులు ఎవరెవరు ఆ మీడియా యజమానులు అనేది కూడా ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయము. అక్టోబర్, నవంబర్ నెలలో వివిఐపీలు ఎవరైతే ఉంటారో ఆ సమాచారం మొత్తాన్ని కూడా ప్రణీత్ రావుకి అయితే ఆ మీడియా యజమాని అందించారు. ఆ ప్రణీత్ రావుకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ ఇచ్చినటువంటి మీడియా యజమాని ఎవరైతే ఉన్నారో ఆ మీడియా యజమాని ద్వారానే ఈ ఫోన్లకు సంబంధించి కొంత మీడియా పరంగా ఉన్నటువంటి అధినేతల ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ నేతలకు సంబంధించినటువంటి ధన సహాయం చేసేవారు, అంటే ఎవరైతే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి డబ్బులు సమకూర్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా నిఘా పెట్టి వివరాలన్నీ కూడా ఆలోచించామని అయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో బయటకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసేటటువంటి సోషల్ మీడియా ఎవరైతే ఉంటారో ఆ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాము అని చెప్పడం అయితే ఈ వాంగ్మూలంలో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి పూర్తిగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టదు. సినిమా రంగాన్ని కావచ్చు, రాజకీయ రంగాన్ని, మీడియా అధినేతలు, అదే విధంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారిని ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఇబ్బందికరంగా మారిపోయారో, ఎవరైతే ఇబ్బందికరంగా చేసేలా ప్రయత్నం చేస్తున్నారో వారందరి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగైతే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో స్పష్టంగా చెప్పడం మీద జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు.